సంక్రాంతి పండగ అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది ఇంటి ముందర అందమైన రంగవల్లులు. ముగ్గుల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తూ సామాజిక కార్యకర్తగా, ప్రకృతి ప్రేమికురాలుగా నిలుస్తున్నారు ప్రైవేటు ఉపాధ్యాయురాలు నీతారెడ్డి. ఇక్కడ మనం చూస్తున్న ఈ ముగ్గులో 500 సంవత్సరాల కళ సాకారం అవుతున్న సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించింది సామాజిక కార్యకర్త. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్లో నివాసం ఉంటున్న సామాజిక కార్యకర్త పబ్బతి నీతారెడ్డి ప్రకృతి ప్రేమికురాలు. ప్రతి సంవత్సరం భోగి, సంక్రాంతి పండుగలకు తనదైన శైలిలో ముగ్గులు వేస్తూ సమాజ హితం కోసం ముగ్గు ద్వారా ప్రచారం చేస్తున్నారు. మహిళలు అనగానే ఇంటికి పరిమితం కాకుండా సమాజ సేవ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు నీతారెడ్డి. నీతారెడ్డి చేసిన ముగ్గును చూసిన పలువురు ఆమెను అభినందించారు. అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తయి ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం ఉన్నందున ప్రతి ఇంటిలో కనీసం 5 దీపాలు వెలిగించాలని ప్రజలను కోరారు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కలియుగ భగవంతుడైన శ్రీరామచంద్రుడి ఆలయం అయోధ్యలో ప్రారంభోత్సవం కాబోతున్నది కాబట్టి దాన్ని ఉద్దేశిస్తూ ఈ కాన్సెప్ట్ ఎంచుకోవడం జరిగింది. 500 సంవత్సరాల సుదీర్ఘకాల నిరీక్షణకి తెరపడింది. డ్రీమ్ కమ్ ట్రూ అంతే. అందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని, ఆ రామచంద్రుని దయ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. గత 15 సంవత్సరాల నుండి నేను సంక్రాంతికి, భోగికి మరియు ఈ 2 రోజులకి ఏదో ఒక మెసేజ్తో ఓరియంటెడ్గా ఒక థీమ్ తీసుకొని ముగ్గు వేయడం జరుగుతుంది. అలా ఈ సంవత్సరం 2024లో నేను నిన్నటి రోజు ఆవు ప్రాముఖ్యత, మరి గోవుని ఎట్లా రక్షించుకోవాలి, పూజించడం ఒక ఎత్తు అయితే దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా అందరిపైన ఉంది అని అంటూ నిన్న నేను గో సంరక్షణ, విశ్వ సంరక్షణ అనే కాన్సెప్ట్ తోటి నేను ముగ్గు వేయడం జరిగినది. రామ మందిరం అయోధ్యలో ప్రారంభోత్సవానికి గాను ఈరోజు నేను రామ మందిరం కాన్సెప్ట్ మరియు రాములవారు, సీత ఇద్దరు సతీ సమేతంగా మందిరంలోకి వెళ్తున్నట్టు నేను చిత్రీకరించడం, రంగవల్లి ద్వారా చిత్రీకరించడం జరిగినది. వాళ్ళకి స్వాగతం పలుకుతూ చిన్న పుష్పాలతో అలంకరణ చేయడం జరిగినది. రాముని పాదాల పవిత్రత అందరికీ తెలుసు. సో దానిని కూడా కొంచెం తీసుకొని రాముని పాదాలు కూడా ముగ్గులో పెట్టడం జరిగింది.